త్రాగునీరు బోరు చెడిపోయి తాగునీటి కోసం అవస్థలు పడుతున్న అధికారులు అలసత్వంతో నెలలు కావస్తున్నా పట్టించుకోవటం లేదని ఆ ప్రాంత నివాసులు తెలిపారు. మండలంలోని మాధవరం 1 వెంకటేశ్వరపురం గ్రామంలోని రోడ్డు నెంబర్ 19 నందు త్రాగునీటి బోరు మోటార్ చెడిపోయి నెల రోజులు కావస్తోందని మరమ్మతుల కొరకై పైపులు తీసి పక్కన పెట్టారని నెల రోజులు కావస్తున్నా ఇంతవరకు మరమ్మతులు చేయక తాగునీటి కోసం అవస్థలు పడుతున్నామంటూ ఆ ప్రాంత వాసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆ ప్రాంతవాసులు మాట్లాడుతూ నెల రోజుల కిందట బోర్లు రిపేర్ కోసం పైపులు వెలికితీసి పక్కన పడేసి వెళ్లిపోయారని, ఇంతవరకు మరమ్మతులు చేయక నీటి కోసం అవస్థలు పడుతున్నామని, ఎవరైనా రాత్రి వేళల్లో కొత్త వ్యక్తులు పైపులు తీసుకెళ్తే ఎవరు బాధ్యులంటూ ఆ ప్రాంతవాసులు తెలిపారు. ఇప్పటికైనా పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ నరసయ్య స్పందించి పనులు చేపట్టాలని తెలిపారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ నరసయ్య వివరణ కోరగా వెంకటేశ్వరపుర గ్రామంలో తాగునీటి మోటార్ చెడిపోయిందని, కొత్త మోటార్ కొనుగోలు స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తామని, దాదాపు ₹1,00,000 పైబడి ఖర్చు అవుతుందని, త్వరలో పనులు చేపడతామని తెలిపారు. వెంకటేశ్వరపురం 9వ నెంబర్ వీధిలో శ్రీ భద్రావతి భవనానికి గుడి దగ్గర ఈ బోరు తీసి కనీసం నెల పైన అవుతుంది. కానీ అందరికీ చెప్పినాం, నాయకులకు చెప్పినాం, అధికారులకు వాళ్ళకి చెప్పినాం, ఎవరు కానీ పట్టించుకోవటం లే. ఈ ఉద్దుడికి తీసి నెల అవుతా అంటే ఈ ఉద్దుడికి దాన్ని బిగించలా. మేము ఆల్రెడీ చెప్పాం, ఇది మెయిన్ వీధి, పోయే వీధి. ఈ వీధిలో ఈ మాట తీసి పైపులు అయింది వేసేసిపోతే చేసేపడైతే తివాలా, లేకపోతే తీయకూడదు. ఇప్పుడు ఆ పైపులు అయిపోతే ఎవరు రెస్పాన్స్ దానికి? ఈ గుడ్డు ప్రతి ఒక్కరూ ఈ వీధికి అది బిగించి ఆ లైన్ కనెక్షన్ ఇస్తే ఒక ఆదుకుంటాయి నీళ్లు 60 అడుగుల్లో నీళ్లు ఉన్నాయి. కాబట్టి ఈ తొందరగా ఇది తయారు చేసి అధికారులు అందరినీ, అధికారులు కానీ నాయకులు కానీ తొందరగా తయారు చేయించి ఈ లైన్కు నీళ్లు కనెక్షన్ ఇస్తే మాకు ఒక రుణం ఆదుకుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పినాము, కనీసం నెల పైన తీసి పెట్టుండ్రు. మామూలుగా నెల అవుతుంది. పిల్లలు ఏమన్నా పడితే అట్లా రాళ్ళు ఎవరన్నా పిల్లకాయలు ఇచ్చే బూడిపోద్ది కదా, చిన్న పిల్లకాయలు ఎవరన్నా పడితే ఏంటి పరిస్థితి, అది గమనించుకొని చేయాలి, తొందరగా చేయమని చెప్తాము. తర్వాత ఏంటంటే ఈ పైపులు ఇది బానిసాగు పోయే వీధి, తాగుడు పోతోళ్ళు వాళ్ళు వీళ్ళు పోతూ ఉంటారు. ఎవరన్నా 2 కానీ 1 కానీ ఎత్తుకోకపోతే మనం కాపలా ఉంటామా, ఇక్కడ ఉండాలి, దగ్గర ఉండాలి, ఎవరు కాపలా ఉండరు. ఒకటి ఎత్తుకొని అమ్ముకున్నా వాళ్ళకి మందుకు వస్తుంది. కాబట్టి నేను ఆబుద్దే చెప్పాను, ఒకటి తొందరగా చేసే పడితే ఇవ్వండి, లేకపోతే లేదని. లేదు రేమన్నా చేస్తాను. ఆ మోటార్ పంచాయతీ సెక్రటరీ ఏమంటున్నాడు? పంచాయతీ సెక్రటరీ చెప్పారా? పంచాయతీ సెక్రటరీకి చెప్పిన, పంచాయతీ సెక్రటరీ ఉండి తీపిచ్చినాడు కదా, ఇక్కడ పంచాయతీ సెక్రటరీ ఉండి తీపిచ్చినాడు, గింజల సుబ్బరాయుడు ఉండి తీపిచ్చిండ్రు. అది మోటార్ పనికిరాదు అనిండ్రు. మోటార్ పనికిరాదంటే దేనికి పనికిరాకుండా మోటార్లు పోయింది అనిండు. సరే, వారం రోజులు కానీ 10 రోజులు కానీ చేయాలి. నెలల కొద్ది పెడితే దాని పరిస్థితి ఏంది? పనికిరాదు కదా. పనికిరానప్పుడు వేరే తెచ్చి వేయాలి కదా. లేదా వేయలేని పరిస్థితుల్లో దానికి ఏదో ఒకటి పరిష్కారం చేయాలి. ఆ పైపులు ఆడు వేసి దాన్ని వేసి రాళ్ళు వేస్తే పిల్లలు ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు దీనికి దయచేసి దాన్ని తొందరగా చేయమని మేము కోరుకుంటున్నాం.